మౌని, ఏం చేస్తున్నావు? క్యారెట్ తురుముతున్నావా? ఈరోజు స్పెషల్ ఏంటి? మా వాళ్ళు ఈరోజు పీజీలో స్పెషల్ చేస్తున్నారు. దానికోసం మా కష్టాలు చూడండి పీజీలో ఎలా ఉన్నాయో. ఏమి గోంగూర, వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా రైతా. ఇవన్నీ స్పెషల్స్ ఎవరి కోసం? నీకోసమేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రూమ్లో మా ఫ్రెండ్స్ వెజిటేబుల్ రైస్, గోంగూర కర్రీ అండ్ రైతా ప్రిపేర్ చేస్తున్నారు. దీనికోసం ఆలు కట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, అటు సైడ్ అయితే ఇంకా కొన్ని టమోటాలు, క్యారెట్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మా మౌని అయితే తురుముతుంది. మరి మొత్తం మీద ఫైనల్గా ఎలా వస్తాయో వంటలు ఏంటో మరి నేను మీ అందరికీ చెప్తాను. మొత్తం వంటలన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. గ్లాస్ తెచ్చిందిగా, గ్లాస్ లో పోయి ఎన్ని గ్లాసులు లెక్క పెట్టిన మొత్తం ఎన్ని గ్లాసులు? ఒకటి పోసి లెక్క పెట్టి. గోంగూర పచ్చడికి ఇలా మొత్తం పోపు అంతా వేసేసి పెట్టేసింది మా రిహానా. కావ్య పర్యవేక్షణలో ఇక్కడ చూడండి మా వాళ్ళు రైస్ కొలవడానికి కుస్తీలు పడుతున్నారు. మొత్తం మీద ఎన్ని గ్లాసులు వేసారు బాస్మతి రైస్? ఇంకా 4 వేయాలి. ఇక్కడ మొత్తం కొత్తిమీర, పుదీనా మొత్తం అంతా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఆలు, టమోటా అన్నీను. మొత్తం వంటలన్నీ అయిపోయాక అప్డేట్ ఇస్తానండి. కావాలండి, మేము వెళ్ళిపోతాం. పనులు ఉన్నాయి, వేరే పనులు. మౌని మొత్తం మీద గోంగూర అయితే గెలికేస్తుంది. మొత్తం రామేస్తుంది. మరి రామేస్తుందని అన్నానా? అక్క ఇస్తుంది. పొగలు వస్తుంది. ఆనియన్స్ ముందు వేస్తారు. ఏమంటే పెద్ద పెట్టు. చాలా మంచి ఐడియా మౌని. పప్పు గుత్తి లేక మంచిగా మా మౌని గ్లాస్తో రామేస్తుంది గోంగూర పుల్లగూరని. టేస్ట్ చూసి చెప్పవా మౌని ఎలా ఉందో? టేస్ట్ చూసి చెప్పవే. టేస్ట్ చూసి చెప్పు. నేను చూస్తాను, ఇంకంతే అవసరంకి వెళ్ళాలి. క్యారెట్ తురుము రైతా కోసం కదా? ఓకే. కొంచెం ఉంది రైతా పైన కలుపు. నేను మామూలుగా యాక్చువల్ అయితే కొత్తిమీర తిన్న. మామూలుగా అయితే మీరు అది అసలే తిన్న కాబట్టి మీరు చేసుకోవడం నో ప్రాబ్లం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసిన మా మౌని. బిర్యానీ రైస్, కర్రీ. ఇందులో ఇది లేదు, అదేమా మౌని. హలో కావ్య, ఇలా చూడండి ఒకసారి వీడియో. అమ్మా మేడం, ప్రసన్న చేయబట్టు సే హాయ్. నన్ను మా తాత తీస్తాడు. బాగుంది రైస్ తెలియదు మాకు, మేమే పెట్టింది వాటర్.